క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. శిలువ మీద యేసు ప్రభుల వారు పలికిన 7 మాటలు వీడియో చేయమని అనేకమైన సహోదరులు అడుగుతున్నారు. అందుని బట్టి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినము శిలువ మీద పలికిన 6వ మాటని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సమాప్తమైనది అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ప్రియులారా, ఆ శిలువ మీద మాట్లాడుతున్న 6వ మాట సమాప్తమైనది. అయితే ఏమి సమాప్తమైనది అనేటువంటి విషయాన్ని మనము ఈ దినం ధ్యానం చేద్దాం. ఒక 5 అంశాలుగా మనం చెప్పుకుందాం. ప్రియులారా, మొట్టమొదట మనం గమనించినట్లయితే యేసయ్య భూమి మీద మనిషినిగా పుట్టిన పని సమాప్తమైంది. ఏమండి, మరి మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం ఒక మాటను చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు వారు ఈ లోకములో పుట్టినటువంటి కారణం ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి విడుదల కలగ చేయాలి. ఇలారా, కాబట్టి మరి ఆయన శిలువమానిపై మరణించటం ద్వారా మరి ఆ ప్రజలకు మరి రక్షణ కలగ చేయటానికి ఆయన వచ్చాడు. ఇదే మాటని కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉండడం చూస్తాం. 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినటువంటి మాట చూడండి. ప్రియులాగా, ఆదాము ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయుడైపోయాడో, దేవునికి దూరం అయిపోయాడు. బైబిల్ ప్రకారంగా ఆదాము DNA నుంచి వచ్చిన వారే ఈ యొక్క లోకమంతా. కాబట్టి ఆదాము దేవునికి దూరం, ఆ దేవుని మాటకి అవిధేయుడైపోయి దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి మరి ఆ యొక్క పాపంలో పడిపోయిన ఆదాముని, అతని సంతానాన్ని రక్షించటానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఆయన మొట్టమొదటిగా ఈ భూమి మీద మనిషినిగా పుట్టిన పని సమాప్తం చేశాడు. ప్రియులారా, ఇంకా ఏమి సమాప్తం అయ్యింది అన్నది మనం గమనిస్తే, రెండోదిగా మనం చూస్తాం, యేసు ప్రభు వారు ఆ శిలువ మీద ఆ పడిన శ్రమ, లేకపోతే శిలువ పొందుట కొరకు పడిన శ్రమ సమాప్తమైపోయింది. ప్రియులారా, మనం చూస్తే ఆయన్ని కొరడాతో 39 దెబ్బలు కొట్టారు, వస్త్రాలను తీసివేశారు, ఎర్రని అంగీని తొడిగించారు, ముండ్ల కిరీటము అల్లి తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని చెప్పి అపహాసం చేశారు. మరి అంతేకాకుండా ఆయన మీద ఉమ్ము ఊశారు. ఏమండి, ఆయన రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టారు. మరి మనం గమనించినట్లయితే మరి భయంకరమైన శ్రమలకు ఆయన్ని గురి చేశారు, భయంకరమైన అవమానాలకు ఆయన్ని గురి చేశారు, చివరికి భయంకరమైన మరణానికి ఆయన్ని గురి చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాము. సమాప్తమైనది అనడంలో ఉద్దేశం ఏంటంటే, ఆయనకు ఆ యొక్క ఏమండి శ్రమలు సమాప్తమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మూడో అంశాన్ని మనం గమనించినట్లయితే, ఇంకా ఏమి సమాప్తమైంది అన్నది మనం గమనించినట్లయితే, దేవుడు భూమి మీదకి వచ్చిన విమోచన కార్యము సమాప్తమైంది. ఏమండి,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు తన శరీరాన్ని అప్పగించక ముందు ప్రధాన యాజకులు ఏటేటా బలులను అర్పిస్తూ ఉండేటువంటి వారు. ఆ బలులు మరి వారు అర్పించడం ప్రతి సంవత్సరం ఒకసారి అర్పిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు తన శరీరాన్ని శిలువ మీద ఒక్కసారిగా అప్పగించడం ద్వారా ఆ యొక్క బలియాగము మనం చూసినట్లయితే సదాకాలము నిలిచేటువంటిదిగా ఉంటా ఉంది. ప్రియులారా, అంతేకాకుండా మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుంటే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకై అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిందని చెప్పాను. చూడండి, బైబిల్ చాలా తేటగా సెలవిస్తూ ఉంది. మనుష్య కుమారుడు మరి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అనేకులకు ప్రతిగా ఆయన తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఇవ్వడానికి, మనలను విడిపించటానికి ఆయన ఆయన యొక్క శరీరాన్ని శిలువమానుపై త్యాగం చేశాడు. అంతేకాకుండా ప్రియులారా, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అక్కడ రాయబడిన చక్కటి మాటని ఇట్టి విధంగా చూస్తాం ప్రియులారా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అనేటువంటి మాటని అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నారు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అనేటువంటి మాట. యేసు ప్రభు వారిని మరి మనుషులైతే సిలువ వేయగలిగిన వారు కాదు, కానీ మనుషులందరి పాపాల నిమిత్తం, మనుషులందరి రక్షణార్థమై, మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడ్డానికి, మనుషులందరూ మరి సాతాను కబంధ హస్తాల నుంచి బయటికి రావడానికి యేసు ప్రభు వారు ఏం చేశారంట మనం చూస్తూ ఉన్నాం. తన్ను తానే సమర్పించుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఆయన మరి విమోచన కార్యము చేయటానికి భూమి మీదకి వచ్చాడు. మరి అదేవిధంగా విమోచన కార్యము సమాప్తమైనది అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి అంతేకాకుండా 4వ అంశాన్ని మనం గమనించుకుంటే, ఆయన మరి గమనిస్తూ ఉన్నాం ధర్మశాస్త్ర విధిని చక్కబెట్టడానికి, లేకపోతే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయడానికి మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయడం జరుగుతుంది. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అనేటువంటి మాట. ఎవరైతే యేసు ప్రభు వారిని విశ్వసిస్తారో వారందరూ కూడా, వారందరికీ నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. చూడండి, ధర్మశాస్త్రము లేకపోతే లా ఏం చేస్తుంది అంటే ఒక మనిషి యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపిస్తుంది, కానీ ఆ తప్పిదాన్ని పోగొట్టే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రంలో ఇలా చేయడం వల్ల ఇలాంటి తప్పు వస్తుంది అన్నది వరకే చెప్తారు. ఏమండి, మనం గమనించినట్లయితే మరి రోడ్డు మీద బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తులను మనం గమనిస్తే మనం అక్కడ చూస్తాం. ఏమండి, మరి ఆ స్టాప్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా వారు వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? వారిది తప్పు అన్న సంగతి తెలుస్తుంది. మరి ఆ హెల్మెట్ లేకుండా ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పోలీసు వారు ఏం చేస్తారు? నీకు హెల్మెట్ లేదు బాబు అని ఆపి నీకు హెల్మెట్ లేదన్న విషయాన్ని చెప్తారు. ఇదంతా కూడా లా మీకు తెలియచేస్తున్నట్టుగా చూస్తాం. కానీ నీవెప్పుడైతే దానికి పన్ను కట్టి, నీవెప్పుడైతే దానికి సరిపడినటువంటి చలానా కట్టి నువ్వు రిసిప్ట్ తీసుకుంటావో అప్పుడు దానికి సంపూర్ణంగా విడుదల వచ్చినట్టు. అదేవిధంగా
మరి ధర్మశాస్త్రం నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించడం వరకు మాత్రమే కానీ అది నీకు నివృత్తి కలగ చేయలేకపోయింది. ఆ పనిని యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి చేశారు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఇందాక మనం అనుకున్నట్టుగా ధర్మశాస్త్రము నీ తప్పుని ఎత్తి చూపుతుంది, కానీ అది నీ తప్పుని నివృత్తి చేయలేదు, నివారణ చేయలేదు. మరి ఎన్ని మారులు తప్పు చేస్తే అంత ఆ యొక్క శాపము నీ మీద నిలిచి ఉంటుంది, మిగిలి ఉంటుంది. యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన వచ్చి ఏమండి ఆ శాపాన్ని క్రీస్తు ప్రభు వారు భరించారు. కాబట్టి ఇందాక మనం చూసుకున్న విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు మరి సమాప్తి అయి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరి కార్యం చేశారో ధర్మశాస్త్రానికి ఫుల్ స్టాప్ పడ్డారు. ప్రియులారా, అంతేకాదు మరి ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఏమి సమాప్తం చేశారంటే 5వ విషయంగా మనం చూస్తాం, సాతాను యొక్క అంధకార సంబంధమైన క్రియలను లయపరిచాడు. ప్రియులారా, మరి సాతాను యొక్క శక్తి సామర్థ్యాల్ని ఆయన లయపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు మరి అవి లయపరచటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాట తేటగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అందుకే మరి ఆ యొక్క అపవాది కార్యాలు మరి ఆ లోకములో సంపూర్ణంగా జరగకుండా సాతాను యొక్క మరి తోకని తలని చితక్కొట్టినట్టుగా యేసు ప్రభు వారు మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 16వ అధ్యాయం 20వ వచనంలో ప్రస్తావించిన మాట మనం గమనించినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఏమండి, దేవుడు ఏం చేస్తాడంట, సాతానును మీ కాళ్ళ క్రింద, ఎందుకంటే నువ్వు క్రీస్తుతో బ్రతికినప్పుడు, నువ్వు క్రీస్తుని వెంబడించినప్పుడు, నువ్వు క్రీస్తు కొరకు జీవించినప్పుడు ఆయన సాతానుని నీ కాళ్ళ కింద మరి చితక తొక్కిస్తాను అని చెప్తా ముగింపు మాట మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. నిజమే ప్రియులారా, సమాప్తమైనది అని యేసు ప్రభు వారు చెప్పిన మాటకు అర్థం ఏంటంటే, తండ్రి ఏ పనైతే నువ్వు నాకు అప్పగించావో ఆ పనిని నేను సంపూర్ణంగా చేసి ఉన్నాను. ఎక్కడ అరకొరతో ముగించలేదు, ఎక్కడ కూడా ఆ పనిని నాగా పెట్టలేదు, లేకపోతే ఆ పనిని మరి బాకీ ఉంచలేదు, సంపూర్ణంగా నేను నెరవేర్చానని చెప్తా ఉన్నాను. కాబట్టి యేసు ప్రభు వారు శిలువలో మాట్లాడిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అయితే, ఈ 6వ మాట యొక్క ఆంతర్యాన్ని, అర్థాన్ని మనం చూసుకున్నాం. ప్రియులారా, నేను ఎక్కువ విశదీకరించి మాట్లాడడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే మరి ఆ యొక్క వీడియో నిడివి 30 నిమిషాలు దాటిపోతుంది, చూసేవారు కొద్దిగా అసహనంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇంతటితో 6వ మాటను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రిని బంగారు పాదాలకు వందనాలు. బిడ్డలు ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నారు, అందరూ ఆశీర్వదించండి, దీవించండి. సాక్ష్యాలు చెప్తున్న బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మరి ముఖ్యంగా అనేకులకి షేర్ చేస్తూ ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ పరిచయను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించండి. ఇదిగో ప్రభువా, ఈ వర్తమానాలు చూస్తూ ప్రభువా మరి అనేకులు తండ్రి నీకు వందనాలు, అనేక సత్యాలను తెలుసుకోవడానికి వారి కృపను అనుగ్రహిస్తాను బట్టి స్తుతులు చెల్లిస్తూ అత్వరలో రాని ఉన్న నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
మనకును సర్వలోక పరిశుద్ధులకును ఈ వీడియోను ప్రత్యేకించి చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడి నడిపించిన గాక. ఆమె మీకు అందరికీ వందనాలు.